ఫ్రమ్ హైదరాబాద్ టెరీస్ టు మత్తు వదలరా టు ఎలా ఉండింది ట్రాన్సిషన్? అది ట్రాన్సిషన్ కాదు, అది ఫుల్ రోడ్ ట్రిప్. అది చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే. యూ మెన్షన్ 4 days షూట్ ఉండింది ప్రభాస్ తో. అవును. హౌ వాస్ దట్ ఎక్స్‌పీరియన్స్? ఈ సాంగ్ ఇస్ లైక్, హే ఫరియా ఎలా ఉన్నావు? అరే తెలుసు తనకు తెలుసు నాకు. అరే ఒక సెకండ్ కి నేను కూడా మర్చిపో. 4 years లో 4 films కాకుండా ఎవ్రీ ఇయర్ 4 films చేసే అవకాశాలు వస్తాయి. రాజమౌళి గారు మెసేజ్ చేస్తే తెలీదు కదా, ఇప్పుడు 4 years ఇవ్వాలి ఆయనకి. ఎలా చేస్తాను నేను 4 films 1 year లో? అనుకున్న సాంగ్ ఏంటి అసలు? బడ్జెట్ లాగా మీతో చేయించారా? డ్రామా నాకు మామ, డ్రామా నాకు మామ, డ్రామా నాకు గిన్ గిన్ కే లేతున్నామా, డ్రామా నాకు మామ, డ్రామా నాకు మామ బేగాని లేడీ యోయో సింగ్. సోషల్ మీడియా అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒక యాక్టర్స్ కి టు గెట్ ద ఆఫర్స్ టు సర్వైవ్ ఫైనాన్షియల్లీ? ఒక వేరే ప్రపంచం ఓపెన్ అయిపోయింది when I started. హాయ్ అగైన్ ఫరియా. హాయ్ ధీరజ్. మత్తు వదలరా 2 గురించి స్టార్ట్ చేద్దాం. లైక్ మీ కెరీర్ అనేది స్టార్ట్ అయింది మూవీస్ కంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేశారు. ఫ్రమ్ హైదరాబాద్ డైరీస్. సో ఫ్రమ్ హైదరాబాద్ డైరీస్ టు మత్తు వదలరా 2. సో ఎలా ఉండింది ట్రాన్సిషన్? అది ట్రాన్సిషన్ కాదు, అది ఫుల్ రోడ్ ట్రిప్. అది ఐ థింక్ బేబీ స్టెప్స్ అండి. ఓకే. చాలా మెల్లిగా స్లోగా ఎంజాయ్ చేసి వచ్చాను ఇక్కడి వరకు. చాలా లెసన్స్ లెర్న్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండ్ దాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నో రిగ్రెట్స్. అసలు ఎంత పెద్ద మాట అది. ఐ ఫీల్ లైక్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ అండ్ విత్ ద హోల్ యాంగ్జైటీ, డిప్రెషన్ అరౌండ్ యూ, టు హ్యావ్ నో regrets in life is one of the biggest successful things to have. So yeah, it's been a journey. So 6 years into the 6 years for your acting career, starting from your theatre experience and everything, coming to the films, it is 4 years, and 4 years lo 4 movies and 3 cameos. So మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు లైక్ ఐఎమ్ డన్ విత్ ద cameos అని చెప్పి, and then next కల్కి వచ్చింది. ఇంత కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ. సో యా ఆబ్వియస్లీ కల్కి గురించి చెప్పుకోవాలి. లైక్ ఈవెన్ దో ఇట్ ఈస్ జస్ట్ 10-second క్యారెక్టర్, లైక్ దెర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, షీఈస్ ఇన్ ద ఫిలిం అని చెప్పేసి ఒక రికగ్నిషన్ వచ్చింది. అండ్ బిఫోర్ టు దట్ ద ట్రైలర్ లాంచ్ ఆఫ్ జాతిరత్నాలు, అంటే సినిమా ఎంత హిట్ అయిందో ఆ ట్రైలర్ లాంచ్ వీడియో కూడా అంతే హిట్ అయింది ఆన్ సోషల్ మీడియా. The trailer launch of Jathratnalu where you went to Prabhas. Oh yes. Oh that. Yeah. Okay. So that's what. So both the interactions. Avunu. So now again meeting Prabhas on the sets of Kalki, where you had like on screen మీరిద్దరికి ఒక మూమెంట్ ఉండకపోవచ్చు, బట్ ఆఫ్ ద స్క్రీన్ యూ మెన్షన్ 4 days షూట్ ఉండింది ప్రభాస్ తో. Like how was that experience? అయినా అయితే చాలా చిల్ అండి. మీకు తెలుసు, అందరికీ తెలుసు ఆయన ఎంత హంబుల్ గ్రౌండెడ్ పర్సనాలిటీ కదా. సో నేను కాస్ట్యూమ్ మొత్తం అది చేసేసి సెట్కి వెళ్ళాను. అండ్ హీ సా మీ లైక్, హే ఫరియా ఎలా ఉన్నావు? అరే తెలుసు తనకు తెలుసు నాకు. అరే ఒక సెకండ్ కి నేను కూడా మర్చిపో. ఓ యా, వీ హ్యావ్ చిల్డ్ బిఫోర్. ఏం ఐ ఆల్మోస్ట్ లైక్ బ్లాంక్డ్ అవుట్ అక్కడ. సో దెన్ ఆఫ్టర్ దట్ ఐ వార్మ్డ్ అప్, and then I also made him listen to, something that I had written, and he was like, oh, she raps, what is happening? Like, okay. So chala enjoy chesan. And food gurinchi telusu kada meeku, set lo kuda mottam marag will be there, and anni vere prakaranga dishes untai. So it's difficult to not eat. So we were eating also, we were chilling, he's joking with my mom, Ashwini Dutt garu unnaru, we are all sitting. So it was a really wonderful time, something that I will cherish for very, very long. So being a theatre artist, like మీ డ్రామా ఎక్స్పీరియన్స్ కానీ అది ఎంతవరకు సినిమాకి అవసరం ఉంటుంది? ఎందుకంటే when it comes to commercial films, particularly జాతిరత్నాలు అవ్వచ్చు, లేదంటే రీసెంట్ ఆ ఒక్కటి అడక్క ఉండొచ్చు. సో మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్గా మీరు నేర్చుకున్నది ఇక్కడ ఎంతవరకు ఇట్ ఈస్ బీయింగ్ వ్యాలిడేటెడ్? Validated ante how much I'm using. Yes, all of that using it. And also is it really that a bigger task
వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిమ్స్? అంటే మీరు అక్కడ నేర్చుకున్నదే లైక్ డ్రామా ఆర్టిస్ట్ నాకు తెలిసినంత వరకు యూ పోర్ట్రేట్ టూ మెనీ రోల్స్. అంటే అక్కడ యూ విల్ హ్యావ్ టూ మెనీ ఎమోషన్స్ పోర్ట్రేట్ ఆన్ స్క్రీన్. ఒక 100 members ముందు ఆన్ స్టేజ్ చేస్తుంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిలిమ్స్ యూ విల్ బి లిమిటెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ లిమిటెడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అది ఎంతవరకు? ఐ థింక్ టూల్స్ అండ్ స్కిల్ సెట్స్ మొత్తం సేమే అండి. అంటే బ్రెత్ వర్క్, థాట్ టు ఫీలింగ్ టు వర్డ్స్ టు యాక్షన్, ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, సో అది కూడా సేమే. ఇంకా స్క్రిప్ట్ అనలైజింగ్ అది కూడా సేమే. సో యువర్ బేసిక్ ఫౌండేషనల్ స్కిల్స్ ఆర్ ద సేమ్ except that the medium is changed. Direct, you don't have contact with your audience, you have to wait till it comes out, ante I guess. Apart from that, you are just the exact amount of time you want to spend on analyzing your character and thinking about the dialogues. Time takku undochu because mostly we have this culture of improvising a lot and writing dialogues on set kada. So అది ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ దెన్ దట్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ బికాస్ ఐ లైక్ టు నాట్ ఓవర్ థింక్ అ లాట్ ఆఫ్ థింగ్స్, యునో, ఎస్పెషలీ వెన్ ద క్యారెక్టర్ ఇస్ అ వెరీ డైలీ మనలాగా ఉన్నారంటే ఎక్కువ ఆలోచిస్తే మేబీ వీ మైట్ జస్ట్ స్పాయిల్ ఇట్. సో ఐ లైక్ టు, యా, ఐ థింక్ దాని తప్ప దర్ ఇస్ రియల్లీ నథింగ్ ఎల్స్. సో సేమ్. సో డ్యూరింగ్ యువర్ లైక్ జాతిరత్నాలు రిలీజ్ టైంలో అయి ఉండొచ్చు, లేదా తర్వాత అయి ఉండొచ్చు, you mentioned somewhere that you wanted to be a Nazar of you wanted to be like Nazar sir అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే ఏంటి, అంటే అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి అన్న, లైక్ హౌ Nazar did, or what was your సో నాసర్ సార్ తో యునో అవకాశం జరిగింది, యునో, టు చిల్ a lot actually. We spent a lot of time, and because I'm somebody who can mingle with anybody, I can talk to anybody, I have that skill I think, or I like to do that also. I like to meet people. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ హీస్ అ చైల్డ్ ఫ్రమ్ హార్ట్ అండి. ఆ ఏజ్లో కూడా హీస్ జస్ట్, యునో, సిలీ జోక్స్, ట్రబ్లింగ్ ఎవ్రీ వన్, ప్రాంకింగ్ అండ్ టేకింగ్ లైఫ్ ఈజీ. సో దట్ వాస్ ఇంటరాక్షన్ డ్యూరింగ్ డ్రామా స్కూల్? No, I didn't go to drama school. Okay. No, I mean your theatrical experience? No. While shooting for Jenga Burukas. Oh, okay. So I think that's something that I would like to continue, being a child at heart. Okay, I thought, okay, మీరు కూడా నాజర్ గారి లాగా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారేమో. సో దట్స్ వై యూ మెన్షన్ హిస్ నేమ్. That is minimum కదండి. Any actor would like to do multiple types of roles. See, ఈ 4 years లో మీరు చేసిన 4 movies అయినా కూడా you are able to survive with all this. You might have faced some odds, could be financial odds as well. సో ఈ టైంలో మీకు సోషల్ మీడియా అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒక యాక్టర్స్కి టు గెట్ ద ఆఫర్స్, టు సర్వైవ్ ఫైనాన్షియల్లీ? నేను యాక్చువల్లీ చాలా రిబెలియస్గా యాక్ట్ చేశానండి ఫస్ట్ 1-2 years కదా. నేను చాలా స్టక్అప్గా యాక్ట్ చేశాను నా సోషల్ మీడియా టాపిక్ అయితే. I'll post whatever I want, I'll tag whatever, I'll put story whatever I want. Na ishtam, na followers enduku unnaru because they like my content, they like what I do, who I am. Kani oka vere prapancham open ayipoyindi when I started posting content with good quality, with better planning, with ideas and scheduling. అదంతా చేస్తే ఐ థింక్ ఇట్ హ్యాస్ రీచ్డ్ అ లాట్ మోర్ పీపుల్ దెన్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్. అండ్ ఐ థింక్ ఐ వాజ్ హంబుల్డ్. ఇట్స్ గ్రేట్, లైక్ యూ కెన్ earn a lot from it. You don't have to completely depend on films, especially when you don't want to do certain types of films. Yes. You don't have to wait for offers. You're self-sustained basically. Okay. So as an actress, monthly maintenances అనేవి కామన్ ఉంటాయి. లైక్ యూ నీడ్ టు మెయింటైన్ సమ్ అసిస్టెంట్స్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ సోషల్ మీడియా టీమ్, పిఆర్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. సో సమ్వన్ హూ ఈస్ గెటింగ్ కంటిన్యూస్ ఆఫర్స్, డూయింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఇస్ ఫైన్, బట్ సమ్వన్ హూ ఈస్ పికీ, స్పెసిఫిక్గా నేను ఈ టైప్ రోల్స్ చేయాలి, లేదంటే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ సింగిల్ సాంగ్ ఆర్ 3-4 సీన్స్ క్యారెక్టర్స్ నేను చేయకూడదు అనుకున్న మీకు, సో ఈ సర్వైవల్ అనేది ఎంతవరకు లైక్ ఇబ్బంది ఉందా, లేదంటే ఏంటి? ఆర్ యు ఏబుల్ టు? ఇబ్బంది లేదు అండి. థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ ఏబుల్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ, మై సిస్టర్
and also take vacations when necessary, which is every month. Kani I don't see my maintenance as maintenance. I see it as investment. Obviously. సో అది ఆ మైండ్ సెట్ చేంజ్ అయిపోయిన తర్వాత నా హోల్ ఇంటెన్షన్ యాక్షన్ మారిపోయింది. సో ఐ డోంట్ సీ మనీ యాజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ మై హ్యాండ్స్. ఐ సీ ఇట్ యాజ్ కమింగ్ అండ్ గోయింగ్. సో ఐఎమ్ జస్ట్ అ ఛానల్ ఆర్ అ మీడియం. సో I think foundationally I have some things sorted in my head. Okay. And by the So now grace it's of completely God, sorted. everything works out well for me. ఓకే. సో యాజ్ అన్ యాక్ట్రెస్ లేదంటే ఒక హీరోయిన్గా ఒక స్క్రిప్ట్లో మీకు ఏదైనా స్క్రిప్ట్ చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మత్తవదలరా 2 అనే స్క్రిప్టే మీకు చెప్పారు. సో మీకు ఏదైనా క్యారెక్టర్ చిన్న చేంజెస్ చెప్పండొచ్చు, లైక్ మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండొచ్చు, డైరెక్టర్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంది. ఆ చేంజెస్ చెప్పే అవకాశం ఉంటుందా మీకు అసలు? లైక్ సార్ ఇలా చేస్తే లైక్ ఐ వుడ్ బి ప్లేఫుల్ ఇన్ దిస్ క్యారెక్టర్, లేదంటే ఇది మోర్ ఆఫ్ యాక్షన్ కదా, ఐ విల్ యాడ్ దీస్ థింగ్స్ ఇన్ టు ద క్యారెక్టర్ అని చెప్పేసి మీకు ఆ స్కోప్ ఉంటుందా అసలు? స్లోగా వస్తుంది ప్యారలల్లీ. అంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ నేను కూడా చెప్పొచ్చు, నా ఐడియాస్లో రీజనింగ్ ఉంది, వ్యాలిడ్ పాయింట్ ఉంది, ఒపీనియన్ కాదు అది. నేను సజెస్ట్ చేస్తున్నా క్రియేటివ్లీ ఐ హ్యావ్ సమ్ టేక్ ఆన్ ద స్క్రిప్ట్, ఆన్ ద క్యారెక్టర్, అందుకే చెప్తున్నాను. అండ్ దట్ కాన్ఫిడెన్స్ రావడానికి ఐ టుక్ మై టైమ్ అండి, బికాస్ ఐఎమ్ అ స్మాల్ బబుల్ ఇన్ దిస్ బిగ్ ఓషన్. సో ఐ డోంట్ వాంట్ టు sound or feel like a know-it-all. I will follow your guidance completely. I am okay to surrender to the director. Naku em problem ledu because I am detached from the output. My job is to just do that shot and move away from it. Okay, so detached in the sense after release or during the role as well? Both. Okay. Kani also parallelly it depends on the director. Ante Ritesh laga director unte you feel like doing 110% because he has so much clarity, he has so much creative balance that you want to give in more. Like I was one of the ADs Andy on this team. Oh. Like I feel like that. Ante I was part of the team. You ask the assistant directors, they told me that. Ane repu shoot ఏ time కి ఉంది మీరే చెప్పాలి అంటే AD లాగా ఉన్నారు మీరు. So yeah, it was that much of fun. Like I get very involved when I get, even for Jatiratna. I don't think I've done anything like this since Jatiratna Landi. Jatiratna lo, the way we went and did promotions in Raitu Bazaar and all of that. I don't think any other like actress did anything like that before. T-shirts punch better. Oh no. So I think we become so involved with the team and the promotion, it becomes our film. So same with MV too. ఈ ర్యాప్ సాంగ్ పాడడం అని కొరియోగ్రఫీ చేయడం ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దట్ ఫీలింగ్. అవును, లేకపోతే అది రాదండి, అది న్యాచురల్ గా ఇంత న్యాచురల్ గా రాదు. సో మీరు అనుకున్న సాంగ్ ఏంటి అసలు? బడ్జెట్ లాగా మీతో చేయిస్తారా లేదంటే? లేదండి, మైత్రి వాళ్ళు అలా లేదు. రితేష్ కి ఒకసారి కూర్చొని జస్ట్ క్యాజువల్ గా you want to listen, I wrote one song. Actually నేను చాలా ఎక్సైటెడ్ పర్సనాలిటీ, ఎందుకు కట్లెట్ నేను పాట వింటావా నా పాట వింటావా అలా ఉంటాను నేను. సో బికాస్ ద మోర్ ఐ సింగ్ ఇట్ ద మోర్ ప్రాక్టీస్ ఐ గెట్. సో అందుకే ఎక్కడైనా ఛాన్స్ దొరికితే ఐ విల్ జస్ట్ గో ఫర్ ఇట్. సో అలానే సెట్ మీద ఐ వాజ్ జస్ట్ మేకింగ్ హిమ్ లిసన్ టు ఒక సాంగ్ మొన్ననే రాసాను, వింటారా? ఓకే వింటా అంట. సింహ and all of them heard it and he's like, oh wow, nice, yeah, I like the hook. And I write in Dakhni, as in Hyderabadi. Okay. So they didn't understand a lot Simha, but they said hook is very nice. And 2 days, 3 days, 4 days అయిపోయినాయి, but they're still stuck on the hook. A hook, it was hooked on. So I said, okay, I'll use the same song, I'll change the lyrics according to the film and I'll write it again. And I rewrote it, and then Kala Bhairava made this amazing beat. So does the song still have the flavor of Deccan Wood? Yeah, it's Dakhni only. They made me go with my flavor only. Okay. ఏదైనా ఒక ర్యాప్ చేయగలరా అసలు? हम खड़के सोचे अब तो अटके, ड्रामा न को मम्मी बोले तुम जैसों से बच के, आगे पीछे बातों में तुम भागे क्यों फिर सच से, बातें लगी कीचड़ but you pack it up like mud cake. ड्रामा न को मामा, ड्रामा न को मामा, ड्रामा न को गिन गिन के ले तू नामा, ड्रामा न को मामा, ड्रामा न को मामा, बेगानी पार्टी में अब्दुल्ला दीवाना.
సంథింగ్ లైక్ దట్. గుడ్ వన్. సో లేడీ యోయో సింగ్ అని. సో వర్కింగ్ విత్ సత్య అండ్ శ్రీసింహ. సో శ్రీసింహ is still like he's still in the process of getting into that mood of an action film or an actor. But Satya is someone, తను ఇప్పుడు ఒక లాస్ట్ 15 years నుంచి హీస్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఈజ్ లిటరలీ కిల్లింగ్ ఇట్ ఇన్ ద లేటెస్ట్ ఫిల్మ్స్. లైక్ ఏ సినిమాలో చూసినా సరే సినిమా హైలైట్ అవ్వకపోయినా సత్య కామెడీ అనేది వ్యవసాయంగా హైలైట్ అవుతుంది. సో సత్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఏదైనా యాక్ట్ చేసేటప్పుడు తన రియాక్షన్స్ వల్ల ఎక్కువ రీటేక్స్ అవడం కానీ లేదా అసలు తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? సత్య గారితో సత్య అన్న చెప్తాను నేను యాక్చువల్లీ, బికాస్ హీ హ్యాస్ accepted me as his own. He'll call me, say, Papa, ఏం చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, అది చెయ్యకు, నువ్వు వెయిట్ చేయాలి, ఇంకా మంచి సినిమా చేయాలి. సో he talks to me like that. And he's very protective of me. He always looks out for me, and I love that because he's such a wonderful human being. And what a humorous personality. Like, it's insane the amount of inputs and expressions and modulations that he can do. So honestly నేను చాలా learn చేశాను, and to work చేయడం was, you know, one of the best experiences. He's hilarious. Retakes అయితే minimum అండి, అది minimum, అది no chance. నా హ్యూమర్ తో కష్టం అండి. ఓకే. అండ్ నిన్న టీజర్ రిలీజ్ అయిన తర్వాత దేర్ వర్ టూ మెనీ టేక్ అవే పాయింట్స్ అండ్ ఫైండ్ అవుట్స్ అన్నమాట. లైక్ రైట్ ఫ్రమ్ ద జెర్సీ, లైక్ ఇక్కడ అక్కడ యేసుదాస్ అని ఉండడం కానీ, లేదంటే క్యూఆర్ స్కాన్ కోడ్స్ కానీ, ఇవన్నీ. సో అట్లా టూ మెనీ డీటెయిలింగ్స్. లైక్ ఈవెన్ రితేష్ రాణా స్టూడియోస్ ఫిల్మ్ హ్యాపీ బర్త్డేలో కూడా టూ మెనీ మీమ్స్. ఒక రకంగా సినిమాకి జనాలకు రీచ్ అయింది కూడా, హ్యాపీ బర్త్డే అనే సినిమా జనాలకు రీచ్ అవ్వడం కూడా మీమ్స్ తో రీచ్ అయింది. టూ మెనీ మీమ్స్ వల్లే దట్ మూవీ didn't work well. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు కూడా హీస్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రాసెస్. బట్ డ్యూరింగ్ మత్తు వదలరా 1 మీరు చూసే ఉంటారు ఇప్పటికి. సో మత్తు వదలరా 1లో ఇట్ వాస్ హిలేరియస్ అండ్ మీమ్స్ అనేది చాలా తక్కువ ఉండింది. ఓన్లీ దట్ సీరియల్ పార్ట్, దట్ చూసారు ద బుల్లెట్ అండ్ బుల్లెట్ షాట్. సో ఈ సినిమా కూడా దాన్ని కంటిన్యూ చేశారు సీక్వెల్ కాబట్టి. సో ఆ మీమ్స్ అనేది ఈ సెకండ్ పార్ట్ లో కూడా ఇట్ విల్ ఓవర్టేక్ ద మూవీ ఆర్ విల్ ఇట్ బి ఆన్ ద I don't know, and maybe I think it's necessary. ఈ జనరేషన్ మనం ఇంటర్నెట్ జనరేషన్, it is necessary అవును, to a level. అంటే ఒక లెవెల్ వరకు when people are enjoying the memes is fine, but filling it completely with the memes and all, అంటే బ్యాక్ ఫైర్ అయింది హ్యాపీ బర్త్డే విషయం. సో అదే వెరీ కేర్ఫుల్ when it comes to మత్తు వదలరా 2. లైక్ అలాంటి రిసెప్షన్ ఉండకూడదు. I don't have much idea about it. బట్ మీ క్యారెక్టర్ త్రూ ఏదైనా మీమ్స్ ఏమైనా వర్కౌట్ అయ్యి మీ క్యారెక్టర్ నుంచి స్పెసిఫిక్, బికాస్ టీజర్ వి డిడ్ంట్ ఫైండ్ ఎనీ మీమ్ స్పెసిఫిక్ కంటెంట్ విత్ యువర్ క్యారెక్టర్. బట్ mine is a very sober character చెప్పొచ్చు, because both of them are crazy and you have to have little balance. So that way there's comedy in my seriousness and their tragedy. So yeah, I don't think my character has a lot to do with memes and stuff. Yeah. So memes connection అయితే లేదు. Okay. So say మత్తు వదలరా 2 as a sequel, it was అనౌన్స్ చేయలేదు, నథింగ్ షూట్ అవుతుందని అప్డేట్స్ లేవు. స్ట్రైట్ అవే దే లాంచ్ ద టీజర్. అంటే ఒక రోజు ముందు అనౌన్స్ చేశారు ఇట్ విల్ బి రిలీజింగ్ ఆన్ 13th అని చెప్పేసి ఇమీడియట్ టీజర్ రిలీజ్ చేశారు. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్, ప్రమోషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ హార్డ్లీ మనకు ఒక 10-12 days ఉంది హార్డ్లీ. సో ఈ టైం పీరియడ్ అనేది సరిపోద్ది అనుకుంటున్నారు మూవీ ప్రమోట్ చేసి జనాల్లోకి వెళ్ళి. ఎందుకంటే ఈవెన్ జాతిరత్నాలు ఈ పీపుల్ ప్రమోటెడ్ ద ఫిలిం ఫర్ మోర్ దెన్ 60 days or 70 days. లైక్ అది వేరెవర్ యూ వెంట్, లైక్ ముంబైలో ప్రమోట్ చేశారు, రైట్ ఫ్రమ్ మెహదీపట్నం రైతు బజార్లో ప్రమోట్ చేశారు, ఎవ్రీవేర్ యూ ప్రమోటెడ్. బట్ ఈ ఫిలిం కి టైం పీరియడ్ తక్కువ ఉంది. సో దాన్ని ఎంతవరకు మనందరం we were also a little shocked. సడన్ గా డేట్ వచ్చేసింది. we're like, okay, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, 18 days ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ ద పాయింట్ when you know that okay, this is it, whatever you can do, you will take all of it and you will put it in it, and you will focus on, you know, that one thing. So ade ayindi, and we all decked up, bucked up for the release. Mem anukunnam that takku maybe undochu dates for promotion, but
with the poster release, the response was really amazing. And because sequel kabatti, I think It has the advantage. excitement ఎక్కువ ఉంది. And everyone has a really good feeling about it. So బాగుంది, మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేయొచ్చు. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? లైక్ ఈ రిలీజ్ తర్వాత ఈ 4 years లో 4 films కాకుండా ఎవ్రీ ఇయర్ 4 films చేసే అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. ఏమో అండి, తెలీదు, అలా ప్లాన్ చేస్తే కష్టం. ఓకే. రాజమౌళి గారు మెసేజ్ చేస్తే తెలీదు కదా, ఇప్పుడు 4 years ఇవ్వాలి ఆయనకి, ఎలా చేస్తాను నేను 4 films 1 year లో? Then, Maria, that was a good one. All the best. Thank you so much. Thank you.